ఆధ్యాత్మిక స్నేహవృక్షణుల అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము. ఇదైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున ఉండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పం కట్టు దాసులైరి. సోబా రాజైన హదరెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతన్ని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథముల్లో 100ంటికి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటికన్నిటికిని చీలమండ నరములు తెగవేయించెను. సోబా రాజైన హదరెజరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియన్లు రాగా దావీదు ఆ సిరియన్లలో 22,000 మందిని హతం చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియన్లు దావీదునకు కప్పం కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. మరియు హదరెజరు సేవకులు పట్టుకొని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేమునకు చేర్చెను. హదరెజరు యొక్క పట్టణములైన తిబ్హాతులో నుండియు కూనులో నుండియు దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు సోబా రాజైన హదరెజరు యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదరెజరునకును తోహుకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదరెజరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరామును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిష్తీయుల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు తీసుకున్న వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతం చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరును అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతన్ని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీదను రాజయుండి తన జనులందరికిని నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు. షౌషా శాస్త్రి యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పేలేతీయులకును అధిపతి అయి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.